హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇవాళ చుక్కలొచ్చేసి 5 చుక్కలు, 5 వరుసలండి. చాలా సింపులేనండి. మధ్యలో చిన్న ఫ్లవర్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ చుట్టూ గీతలు గీసుకున్నానండి. తర్వాత మధ్యలో చిన్న ఫ్లవర్ వేసుకున్నానండి. ఫ్లవర్‌కి అలాగే వదిలేస్తే ఏం బావుంటదని ఇట్లాగా చిన్నగా మళ్ళీ దానికి ఇంకో చిన్న ఫ్లవర్ లాగా యాడ్ చేసుకున్నానండి. పింక్ కలర్ తక్కువే వేద్దాం అనుకున్నాను కదండీ! అందుకని యెల్లో ఎక్కువ వేసుకున్నానండి. అలాగే ప్రీవియస్ వీడియోస్‌లో 3 డేస్ బ్యాకు ఒక సబ్స్క్రైబరు కానీ ఎవరైనా కానీ మన సబ్స్క్రైబర్ అవ్వచ్చు, మామూలుగా ముగ్గు చూసి కామెంట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. నైనిష్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు మా ముగ్గుకి కామెంట్ చేసినందుకు 3 టైమ్స్ కామెంట్ చేశారు. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా ప్రీవియస్ మా వీడియోస్ చెక్ చేసి ముగ్గులు బాగున్నాయి అంటేనే సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చితే మటుకు ముగ్గును చూసి ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎలా ఉన్నాయి మా ముగ్గులు అనేది మీ కామెంట్ ద్వారా మాకు తెలుస్తుంది. అలాగే ఒక లైక్ అయితే చేయండి ముగ్గుకి. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి, లేకపోతే వద్దు అండి. చాలా బాగుంది కదండి ముగ్గు. ఇలాగా వదిలేస్తే ఏం బాగుండిద్దిలే అని చెప్పేసి ఇలాగ మళ్ళీ చిన్న చిన్న గీతలు గీసుకున్నానండి. మళ్ళీ గుత్తగా వేసి వదిలిపెడితే అంతగా అనిపించలేదండి నాకు. అందుకని చెప్పేసి మళ్ళీ ఏం చేసి చిన్న చిన్న డాట్స్గా పెట్టేసుకున్నాను. ఇలా అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అది మాకు చూడడానికి లుక్ వైజ్ కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి. ఒక చిన్న సంఘటన చెప్తానండి. నిన్న మా ఊర్లో మా ఇంటి పక్కన అమ్మాయే, నాకు తెలియని కూడా తెలీదు. అయితే తన ఇంటి ముందు నేను మామూలుగా నా ఛానల్లో వేసిన ముగ్గు తన ఇంటి ముందు వేసుకుందండి. వాళ్ళది పెళ్ళి ఇల్లు అయితే ఆ పెళ్ళి ఇంటి ముందు నేను వేసిన ముగ్గు వేసింది. అక్క, నువ్వు వేసిన ముగ్గే ఛానల్లో నేను ఇవాళ వాళ్ళ ఇంటి ముందు వేసానని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. నేను వేసిన ముగ్గు కూడా వాళ్ళ ఇంటి ముందు వేసుకుంటున్నారు. అది మెయిన్ ఎస్పెషల్లీ పెళ్ళి ఇల్లు. ఆ పెళ్ళి ఇంటి ముందు ఫస్ట్ ఒక ముగ్గు వేసిందంట. ఈ ముగ్గు బాగుందని అందరూ అనేసరికి నెక్స్ట్ ఇంకొక ముగ్గు కూడా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసి ఇంకొక ముగ్గు పెద్ద ముగ్గు వేసిందంట. డిజైన్స్ ముగ్గు ఉంటే అది కూడా వేసిందంట. అప్పుడు నాకు చాలా చాలా ఆనందం వేసిందండి. అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మీకు. అంటే నేను వేసే ముగ్గులు కూడా మీకు నచ్చి చూసి మీ ఇంటి ముందు వేసుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఐఎమ్ సో హ్యాపీ. నాకు అలాగే నచ్చుతుంది కూడా. మీరు అలాగే చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏదో ఒకటి మన ఛానల్లో 800 చిల్లర ముగ్గులు ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేయండి. 800 ముగ్గులు ఒక్క ముగ్గన్నా మీకు నచ్చకపోయిద్దా అన్నదే నా తపనండి. మంచి మంచి ముగ్గులు మీ ముందు వేసి రోజు పెట్టాలన్నదే నా కోరికండి. అలా వేస్తూ ఉంటే నాకు కూడా ఎవరైనా ఒకళ్ళు ఖచ్చితంగా చూసి వేసుకుంటారు అన్న ఉద్దేశం ఉంటుందండి. అలాగే వేస్తానండి. మీరు కామెంట్ చేయండి నా ముగ్గు ఎలాగుందో. అలా అనిపించిందండి. ఆ చిన్న సంఘటన గురించి చెప్పడం మర్చిపోయాను. అలా అనిపించింది. నాకు చాలా సంతోషం వేసింది. తను ఇవాళ వచ్చి చెప్తుంటే, అక్క నీ ముగ్గే మా ఇంటి ముందు వేశాను అని అంటుంటే ఎంత ఆనందంగా అనిపించిందోనండి. థ్యాంక్స్ అని చెప్పాను నేను నిజంగా. అంటే నాకు చెప్పను కూడా చెప్పలేదు. నేను చూసి ఈ ముగ్గు ఎవరిది అంటే ఏంటి అంటే అప్పుడు మన ఛానల్లోదేనక్క అని చెప్తుంటే నాకు చాలా ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి. వేరే కూడా తను వెళ్ళొచ్చు. కానీ నా ఛానల్లోకి వచ్చి నా ముగ్గుని తన ఇంటి ముందు వేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంతకు మన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయలేదండి. తామర పువ్వులతో వేశాను. అమ్మవారికి చాలా ఇష్టం కదండి. ఒకసారి ట్రై చేయండి. ఈ ముగ్గును కూడా మీ ఇంటి ముందు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. నాకు బాగుందా లేదా. వాకిలి ముందు ఖచ్చితంగా వేసుకోండి. చాలా చాలా అందంగా అనిపిస్తుందండి. ముగ్గు వేసుకుంటేనే కదండి గుమ్మానికి కానీ ఇది ఎంత అందంగా అనిపిస్తూ ఉంటుందో మన మనసుకు కానీ చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఒక ముగ్గు మనం వేసిన ముగ్గుని మనం పదే చూసుకుంటూ ఇవాళ చాలా బాగా వేశాను అని అనుకునే వాళ్ళు ఆడవాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. ఇవాళ రోజు వేసే ముగ్గు అంతగా అట్లా వేస్తాము. ప్రత్యేకంగా పర్వదినాల్లో వేసే ముగ్గు చూసుకొని ఇవాళ ముగ్గు భలే ఉంది, ఇవాళ ముగ్గు బాగుంది అని అనుకునే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీగా అనుకుంటాను. నేను ఎన్నిసార్లు చూసుకుంటాను తెలుసా ఆ ముగ్గుని. ఇవాళ చాలా బాగా వచ్చింది, ఇవాళ చాలా మళ్ళీ మంచి మంచి రంగులు వేసుకున్నాను. ఇలా రోజు ఇలాగే వేసుకోవాలనిపించింది. కానీ ఎందుకంటే రోజు రంగులతో వేయలేమండి.
మినిమంగా వేసుకుంటాం కానీ పర్వదినాల్లో మంచిగా వేసుకుంటాం కదా, అప్పుడు చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించిద్దండి. ఆ ముగ్గుని చూడంగానే ఓ చాలా బాగా వేసుకున్నాను నేనే కదా వేసుకుంది, ఎంత బాగా వేసుకున్నాను అని మనకు మనమే కితాబిచ్చుకుంటూ నాకు అలా అనిపించింది. నేనే అనుకుంటా నేను చాలా బాగా వేసుకున్నాను, చాలా బాగా వేసుకున్నాను అనిపించింది. మీకు కూడా అలాగ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతమంది నాతో అగ్రీ అవుతారో ఖచ్చితంగా మన ఛానల్లో కామెంట్లు పెట్టిన వాళ్ళ పేర్లు అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను అని చెప్పానండి. ఇవాళ కూడా నైనిష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, 3 టైమ్స్ కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మా ముగ్గులు చూసి కామెంట్లు చేయండి. నచ్చితే మా ఛానల్లో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. చూసి